సరే ఇప్పుడు నిజంగా అయితే నేను దివాలా తీయగలరా, లేకపోతే దివాలా తీసే అవకాశం ఉందా? సో ఇక్కడ ఆయన దివాలా తీసే అవకాశం ఉందా లేదా అనేటువంటి ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఎకానమీ మొత్తం కొలాప్స్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ మనం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక సిచ్యువేషను, పాకిస్తాన్ సిచ్యువేషను, బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషను, జింబాబ్వే లాంటివి తీసుకునేటప్పుడు ఏంటంటే, దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం అంతా కుప్పకూలినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆయన గురించి వచ్చేటప్పటికి ఏంటంటే, ఆయన అక్రాస్ జియోగ్రఫీస్, అక్రాస్ అసెట్ క్లాసెస్ డైవర్సిఫై ఉన్నాడు కాబట్టి దివాలా తీసే అవకాశం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన దివాలా తీస్తాడా లేదా అనేటువంటిది చర్చ మనం జరుపుకుంటున్నాం. ఆయనకైతే నేను పక్కాగా ధీమాగా ఉన్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు. సో ఆయనకు లేని ప్రాబ్లం మనకెందుకు, అంటే కందకు లేని దురద కత్తిపెట్టుకు ఎందుకు అనేటువంటి పద్ధతిలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆయనకు లేని ప్రాబ్లం మనకెందుకు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పాయింట్. నిజంగా ప్రాబ్లం ఎరైజ్ అయితే గనక ఆయనకు ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అవి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆస్తుల కిందే ఉన్నాయి కాబట్టి అంత తొందరగా దివాలా తీసేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి. ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆయన అప్పు ఉంది ఏదైతే ఉందో ఆస్తిని బిల్డ్ చేసుకోవడానికి వాడుతున్నాడు ఆయన. మనలాగా ఇండియన్స్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు అందులోకి యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి బై నౌ పే లేటర్, మ్యారీ నౌ పే లేటర్ అని ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, విలాసాలకి జల్సాలకి ఆయన ఖర్చు పెట్టట్లేదు. ఆయన ఏదైతే చేస్తున్నాడో కొంతవరకు బాధ్యతాయుతంగా ఆస్తిని పెంచుకోవడానికి ఆయన చూసుకుంటున్నాడు ఆయన. సో హీఈస్ యూజింగ్ డెట్ యాజ్ అ స్ట్రాటజీ టు బిల్డ్ హిజ్ అసెట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బట్ యంగర్ జనరేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, మనం ఒక ఫోన్ కొనాలి అనుకునేటప్పుడు లోన్కి వెళ్తాం, వాషింగ్ మెషిన్ కొనాలి అన్నా లోన్కి వెళ్తాం, టీవీ కొనాలన్నా లోన్కి వెళ్తాం, ఒక కార్ కొనాలి అన్నా లోన్కి వెళ్తాం, అన్నిటికీ లోన్స్ వెళ్తున్నాం. తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దాని నుంచి ఆదాయం ఏమొస్తుంది, ఆస్తి పెరుగుతుందా లేదా అనేటువంటి చూడట్లేదు మనం. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో ఏంటంటే ట్రావెల్ నౌ పే లేటర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చాయి. తిరగడానికి కూడా అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు బోల్డ్ వచ్చేసాయి అక్కడ. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా అప్పు అనేటువంటిది మంచి దానికోసం వాడుతున్నామా లేదా అనేటువంటిది ఉపయోగం. అండ్ పాత రోజుల్లో ఒక సామెత ఉంది, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని చెప్పేసి. దాన్ని యాక్చువల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, చెడ్డ అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని చెప్పేసి అని చెప్పాలి. అంటే మంచి అప్పు ఉన్నవాడు అధిక సంపన్నుడి కింద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఆస్తులు బిల్డ్ చేయగలుగుతున్నామా లేదా, అసెట్స్ని బిల్డ్ చేస్తున్నామా, క్యాష్ ఫ్లోస్ని బిల్డ్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆయనకున్న బిజినెస్లు చూస్తే రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. అందులోకి ఆయన క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ అంటాడు, క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఇన్వెస్టింగ్ అంటే ఆయన జనరల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు అంటే ₹1,00,00,000 కొన్నానా, ఇప్పుడు 1,50,00,000 ఉందా, 2 కోట్లు ఉందా అన్నట్టు చూస్తారు వాళ్ళు. అలా కాకుండా నేను ఇప్పుడు ₹1,00,00,000 పెడితే దాని నుంచి నాకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుందా, 6 లక్షలు వస్తుందా, 15 లక్షలు వస్తుందా అనేటువంటి లెక్కలు ఆయన వేసుకుంటాడు ఆయన. సో దాన్ని ఏంటంటే క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇండియాలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాడ్ డెట్స్కి గుడ్ డెట్స్కి ఈ కంపారిజన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట.